Hello students, welcome to our channel Banking Studio. So students, ఇది మన బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ లో పార్ట్ నెంబర్ 6. ఇందులో మనం ట్రెజరీ బిల్స్ కోసం మాట్లాడుకోబోతున్నాం. అట్ ద సేమ్ టైం మనలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఇండియాలో పవర్టీ చాలా ఎక్కువ ఉంది అండ్ పూర్ పీపుల్ చాలా మంది ఉన్నారు కదా. సో ఆర్బీఐ దగ్గర మెషినరీ అండ్ మెటీరియల్ రెండు ఉన్నాయి. నీట్గా మనీని ప్రింట్ చేసి పూర్ పీపుల్కి ఇచ్చేస్తే ఇండియాలో పవర్టీ ఉండదు కదా, అందరూ రిచ్ అయిపోతారు, ఇండియా ఎకానమీ పెరుగుద్దని చాలా మంది అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ నేనే అనుకునేవాడిని ఒకప్పుడు. బట్ అట్లా ఇప్పటిదాకా ఎందుకు జరగలేదు అండ్ ఇక ముందు కూడా జరగదు, అది ఎందుకు అనేది క్లియర్గా ఫస్ట్ డిస్కస్ చేసుకుని దాని తర్వాత ట్రెజరీ బిల్ స్టోరీలోకి వెళ్దాం. ఓకేనా, వింటారా మరి? చలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా, మన పబ్లిక్లో చాలామంది అంటే డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ ఉంటారు. లైక్ పూర్ పీపుల్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, మిడిల్ క్లాస్లో అప్పర్ లోవర్ అండ్ మిడిల్ క్లాస్ ఉంటారు, అట్ ద సేమ్ టైం రిచ్ పీపుల్ ఉంటారు. అవునా, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ పీపుల్ ఉంటారు. అవునా కాదా? ఇప్పుడు ఎవరైతే రిచ్ అండ్ ఎఫోర్డ్ చేయగలరో వాళ్ళ దగ్గర ఏదైనా కొనుక్కునే పవర్ ఉంటుంది. అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏసీ షాప్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏసీలు అమ్ముతారు. ఓకేనా, ఏసీ ఎంటర్ప్రైజ్ అనమాట ఇది. ఏసీలు అమ్ముతారు అనుకుందాం. సో ఏసీ షాప్లోకి ఏసీలు ఎలా వస్తాయండి? ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ వోల్టాసో ఏదో ఒకటి అనుకుందాం ఎగ్జాంపుల్. సో వీళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇలా ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఇస్తే ఆ మర్చెంట్స్ దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కుంటాం. అవునా కాదా? ఇప్పుడు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరూ రిచ్ అనుకుందాం. ఐ మీన్ మనీ అవైలబిలిటీ వీళ్ళ దగ్గర ఉంది. రిచ్ అని కాదు, మనీ అవైలబిలిటీ వీళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర మనీ ఉంది అంటే వాళ్ళ దగ్గర పర్చేసింగ్ పవర్ ఉన్నట్టు. అవునా కాదా? సో ఇతను మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ అనుకుందాం, ఇంకా స్ట్రగ్లింగ్ అనుకుందాం, అండ్ వీళ్ళు వచ్చేసరికి ఇంకా అండర్ ట్రోడన్ అనుకుందాం. ఓకేనా, అంటే వీళ్ళ దగ్గర మనీ అవైలబిలిటీ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర పర్చేసింగ్ పవర్ కూడా తక్కువ ఉన్నట్టు. అవునా కాదా? ఇప్పుడు వీళ్ళ దగ్గర పర్చేసింగ్ పవర్ బాగా ఉంది కాబట్టి సో వీళ్ళకి డిమాండ్స్ ఉంటాయి. సో ఏదైనా కొనుక్కోగలిగే శక్తి ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారు? లగ్జరీస్ వైపు వెళ్ళడానికి ట్రై చేస్తూ, లగ్జరీస్ అనే కాదు వస్తువులు కొనుక్కోవడానికి ట్రై చేస్తారా లేదా? పర్చేసింగ్ పవర్ ఉండేటప్పుడు నీట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏసీస్ కొనుక్కోవడానికి వెళ్ళారనుకుందాం. సో వీళ్ళ దగ్గర పర్చేసింగ్ పవర్ ఉంది కాబట్టి ఏసీస్ కొనుక్కొని తీసుకొస్తారు వాళ్ళ ఇంటికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ వాళ్ళు 10,000 రూపాయలు సో చూడండి, ఇద్దరు కూడా 10,000 రూపాయలకి ఈ ఏసీని కొని తెచ్చేసుకున్నారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అనుకునేటట్టు అందరి దగ్గర మనీ ఉందనుకోండి. అందరి దగ్గర మనీ ఉంది అంటే ఇతని దగ్గర మనీ ఉంది, ఇతని దగ్గర కూడా మనీ ఉంది, అండ్ ఇతని దగ్గర మనీ ఉంది, ఇతని దగ్గర మనీ ఉంది. వీళ్ళ దగ్గర ఎలాగో ఎఫోర్డ్ చేయగలరు కాబట్టి. ఇప్పుడు అందరి దగ్గర మనీ ఉంది అంటే అందరి దగ్గర పర్చేసింగ్ పవర్ ఉన్నట్టు. అందరి దగ్గర పర్చేసింగ్ పవర్ ఉందంటే అందరికీ డిమాండ్స్ ఉంటాయి. సో ఇప్పుడు అందరూ, నేను ఏసీ షాప్ అని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను, రకరకాల పర్చేజెస్ చేస్తారు. అందులో అందరూ ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ షాప్కి వెళ్ళి అందరూ డిమాండ్ చేస్తారు, నాకు ఏసీ కావాలి, నాకు ఏసీ కావాలి, నాకు ఏసీ కావాలి, నాకు ఏసీ కావాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎంతైనా పే చేయడానికి రెడీగా ఉన్నారు. అవునా, వాళ్ళకి అవసరం, ఏసీ అనేది ఒక అవసరం. సో వాళ్ళు ఏం చేశారు? డిమాండ్ చేశారు ఏసీస్ని. సో ఈ మర్చెంట్ ఏం చేస్తారంటే వెంటనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు, సార్ ఇట్లా డిమాండ్ పెరిగిపోతుంది, నాకు ఇంకా సప్లై ఎక్కువ కావాలి, ఏసీ సప్లై ఎక్కువ కావాలని అడుగుతారు. అలా అడిగిన వెంటనే వోల్టాస్ వాళ్ళు సప్లై పెంచేస్తారా? సో వోల్టాస్ వాళ్ళు సప్లై చేయాలంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయాలి. వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి రా మెటీరియల్ కావాలి. ఒక ఏసీ తయారు చేయడానికి రా మెటీరియల్స్ చాలానే ఉంటాయి. అందులో ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ అనుకుందాం. కాపర్ యొక్క సప్లై నేచర్లో దాని అవైలబిలిటీ బట్టి ఉంటుంది. అంటే కాపర్ సప్లై ఈ వోల్టాస్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి లిమిటెడ్ సప్లై ఉంటుంది, అంటే కాన్స్టెంట్గా ఉంటుంది. వోల్టాస్ వాడు ఇప్పుడు మర్చెంట్కి చెప్తాడు, జస్ట్ బికాజ్ ఒక డిమాండ్ పెరిగిపోతుంది కాబట్టి నేను ఇక్కడ సప్లై పెంచలేను సామి, రా మెటీరియల్ లిమిటెడ్గానే వస్తుంది నాకు అని చెప్తారు. అయితే ఒక పని చేస్తారు, ఈ మర్చెంట్ ఏం చేస్తారు? ఎలానో డిమాండ్ పెరుగుతుంది కాబట్టి, డిమాండ్ పెరుగుతుంది అంటే వస్తువు యొక్క వాల్యూ పెరిగిపోద్ది, అంతే కదా? అవసరమైన వస్తువు డిమాండ్ అవైలబిలిటీ తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఆ ఐటమ్ యొక్క కాస్ట్ పెరిగిపోద్ది. అవునా కదా? సో ఇప్పుడు ఏసీ 10,000 రూపాయలకి అమ్మేది కాస్త 15,000 చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది ప్రైస్ అయితే పెరుగుద్ది కదా, 5,000 10,000 పెరగడం అయితే పెరుగుతుంది కదా. సో ఇలా పెరగడాన్ని ఐటమ్ యొక్క కాస్ట్ లేదంటే సర్వీసెస్ యొక్క కాస్ట్ పెరగడాన్ని ఏమంటారంటే ఇన్ఫ్లేషన్ అంటారు. ఏమంటారండి? చాలా ఇంపార్టెంట్ టర్మ్ ఇది, ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ చాలా రకాలుగా వస్తుందండి, ఇది వన్ ఆఫ్ ద వేస్ అనమాట. ఇన్ఫ్లేషన్ రావడానికి ఇది ఒక కారణం. ఇంకొక రకంగా ఎలా వస్తుందో చెప్పనా? జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు వోల్టాస్ వాళ్ళు ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అలా చేసేటప్పుడు ప్రొడక్షన్లోనే వాళ్ళు ప్రొడ్యూస్ చేసేటప్పుడే కాస్ట్ పెరిగింది అనుకోండి. అంటే ఎలా పెరుగుతుంది? ఇప్పుడు కాపరే ఎగ్జాంపుల్గా తీసుకుందాం, దాని అవైలబిలిటీ తక్కువ ఉంది, అప్పుడు కాపర్ ప్రైస్ పెరిగిపోతుంది. సో కాపర్ ప్రైస్ పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళు తయారు చేసేటప్పుడే ఆ ఏసీని తయారు చేయడానికి కాపర్ కాస్ట్ ఎక్కువైపోయింది కాబట్టి వాళ్ళు తయారు చేసేటప్పుడే కాస్ట్ చాలా ఎక్కువ పెట్టేసి తయారు చేస్తున్నారు.
కాబట్టి అది వీళ్ళకి వచ్చేటప్పటికి ఇంకా కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో 10,000 కాస్త అక్కడే 15,000 అయిపోతుంది. సో రా మెటీరియల్ వల్ల కాస్ట్ అనేది పెరిగింది అనుకోండి, దాన్ని కాస్ట్ పుష్ అంటారు. ఓకేనా. మీ డిమాండ్ వల్ల కాస్ట్ అనేది పెరిగింది అనుకోండి, డిమాండ్ పుల్ అంటారు. అంటే అట్లాంటి ఇన్ఫ్లేషన్స్ అనమాట. ఓకేనా. ఇన్ఫ్లేషన్లో టైప్స్ అన్ని తర్వాత మాట్లాడుకుందాం. బట్ ప్రజల దగ్గరికి మనీ, అందరి దగ్గర మనీ ఉందనుకోండి, డిమాండ్స్ ఎక్కువ అవుతాయి. అందరి దగ్గర డిమాండ్స్ ఎక్కువైనాయి అనుకోండి, ప్రైజెస్ ఏవైతే వస్తువుల యొక్క ప్రైజెస్ ఉన్నాయో ప్రైజెస్ పెరిగిపోతాయి. నాకు ఒకటి చెప్పండి, ప్రైస్ పెరిగిపోతుంది అంటే రూపాయి విలువ తగ్గిపోతుందా లేదా? ఇప్పుడు ఒకప్పుడు ₹1 ఒక టిఫిన్, ₹1 మొత్తం అంత టిఫిన్ కానీ ఏదో ఒక పూట నిండిపోయేది అనమాట ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది, ₹100 పెడితే కానీ మార్నింగ్ టిఫిన్ కూడా అవ్వదు ఒక పర్సన్కి. అవునా కదా? అంటే రూపాయి విలువ తగ్గిపోయింది. దట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్. అవునా కదా? సో అప్పటి నుంచి ఇప్పటికి ఇన్ఫ్లేషన్ పెరుగుతూ వచ్చింది, తగ్గుతూ రాలా. ఓకేనా, ఇప్పటిదాకా క్లియర్? సో ఈ ఇన్ఫ్లేషన్ అనేది రూపాయి వాల్యూని తగ్గించేస్తుంది, అట్ ద సేమ్ టైం పూర్ని ఇంకా పూర్ చేస్తుంది, కానీ కంట్రీ మొత్తాన్ని పూర్ చేసేస్తుంది. ఇది ఇంకా పెరిగితే పూర్ని ఇంకా పూర్ చేసేది, రిచ్ కూడా పూర్ అయిపోతారు. అలాంటి స్టేజ్ కూడా వచ్చేస్తుంది. అలాంటి కంట్రీస్ కూడా ఉన్నాయి చాలా. ఓకేనా. అయితే ఆర్బీఐ ఎలానో ఫ్రీగా మనీ సప్లై అయితే చేయదు, వదిలేసేయండి. ఎలానో చేయదు, ఇలాంటి కండిషన్ వస్తుంది కాబట్టి ఆర్బీఐ మనీ ప్రింట్ చేసి అందరికి ఎందుకు ఇస్తుంది? ఇవ్వదు. అయితే ప్రజల దగ్గర ఇంకా పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుతూనే ఉంది, బట్ ఆర్బీఐ ఇవ్వట్లేదు మనీ. మరి ప్రజల దగ్గర నుంచి పర్చేసింగ్ పవర్ ఎలా పెరుగుతుంది? సో దట్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది కదా. ప్రజల దగ్గర పర్చేసింగ్ పవర్ ఎలా పెరుగుతుంది? ప్రజలు ఏం చేస్తారంటే బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ, అవునా, బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ, ఎల్ఐసి, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, మ్యూచువల్ ఫండ్, ఇంకా రకరకాల వేస్లో వాళ్ళు లోన్స్ తెచ్చుకుంటారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఫ్రీబీస్ అని, ఉచిత పథకాలని, ఇలా రకరకాలుగా ఒక కామన్ మ్యాన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకుని వాళ్ళు కూడా ఆర్థికంగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళు చేయాలనుకుంటుంది కరెక్టే, ఆర్థికంగా హెల్ప్ చేయాలనుకోవడం, కానీ దట్ ఈస్ ఇండైరెక్ట్లీ ఇంక్రీజింగ్ దర్ పర్చేసింగ్ పవర్, విచ్ ఇండైరెక్ట్లీ ఈజ్ ఎంప్లాయింగ్ అండ్ లీడింగ్ టు రైజ్ ఇన్ దర్ డిమాండ్స్ అండ్ ఫర్దర్ లీడింగ్ టు ఇన్ఫ్లేషన్. అవునా కదా? ఓకేనా. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం కొన్ని స్టేట్స్ అండ్ కొన్ని కంట్రీస్ ఏం చేసే తెలుసా, ట్యాక్స్ కట్ చేశాయి అనమాట. మీరు కొనే ఏ వస్తువు మీద కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు అన్నాయి. మరి ఏ వస్తువు మీద ట్యాక్స్ కట్టకపోతే గవర్నమెంట్కి ఇన్కమ్ ఎలా వెళ్తుంది? మళ్ళీ ఏ వస్తువు మీద ట్యాక్స్ కట్టకపోతే, ఇప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ ₹10 కొనుక్కుంటున్నారు, ఆ ₹10 ఒక ₹2-3 దాకా ట్యాక్స్ ఉంటుంది. అంటే ఒరిజినల్గా దాని ప్రైస్ ₹7. కొన్ని గవర్నమెంట్స్ ఏం చెప్తాయంటే, మీరు ఈ బిస్కెట్ ప్యాకెట్ ₹10 కొనక్కర్లేదు, ఒరిజినల్ ప్రైస్కే కొనుక్కోండి, మిగతా ₹2-3 మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పి. అట్లాంటప్పుడు ప్రజల దగ్గర డబ్బు ఉండిపోతుంది కదా. మరి ₹10 కొనుక్కోవాల్సింది నువ్వు ₹7 కొనుక్కుంటున్నావు అంటే మిగతా ₹2-3 లేదా ఎంతో కొంత అది నీ దగ్గర ఉండిపోతుంది కదా. అంటే మీ ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ పెరుగుతుందంటే పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్కి ఫండ్స్ రావు. సో చాలా ప్రాబ్లం అవుతుంది. అట్లాంటి కంట్రీస్ కూడా ఉన్నాయండి, జింబాబ్వే, తర్వాత రీసెంట్గా శ్రీలంక, ఇట్లా రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవన్నీ డిస్కస్ చేద్దాం. బట్ ఇన్ఫ్లేషన్ అనేది ఒక ఎకానమీకి అస్సలు మంచిది కాదు. ఓకేనా. ఇన్ఫ్లేషన్ అనేది ఒక ఎకానమీకి అస్సలు మంచిది కాదు. ఓకేనా. ఇక్కడ వరకు క్లియర్? ఈ స్టోరీ మీకు అర్థమైతే దీన్ని కాసేపు ఇక్కడ అలా హోల్డ్లో పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు నేను ఒకసారి ట్రెజరీ బిల్ కోసం మాట్లాడదాం. ఈ ట్రెజరీ బిల్ అంటే ఏంటి? చాలా జాగ్రత్తగా 1 by 1 అలా చదువుకుంటూ వెళ్ళండి, మీకు అన్ని క్లియర్గా అర్థం అవుతాయి. ఓకేనా. 1 second. A treasury bill is nothing but a promissory note issued by the government and issued by RBI అండి. నేను ఇక్కడ issued by RBI ఇష్యూ చేస్తుంది, బట్ బ్యాక్డ్ బై గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ సపోర్ట్తోనే, కంప్లీట్లీ గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది. బ్యాక్డ్ బై గవర్నమెంట్ అండర్ ద డిస్కౌంట్ ఫర్ ఎ స్పెసిఫైడ్ పీరియడ్ స్టేటెడ్ దెరిన్. దీని గురించి మీకు కాసేపట్లో ఎగ్జాంపుల్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను భయపడక్కర్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ టేక్స్ లోన్ యూజింగ్ ట్రెజరీ బిల్స్. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ట్రెజరీ బిల్స్ని యూజ్ చేసి లోన్ తీసుకుంటుందంట. అదేంటిది, ఇది ఎలా జరుగుతుంది అనేది కాసేపట్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా. ట్రెజరీ బిల్స్ ఆర్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది ఇంపార్టెంట్ అండి. మన ఫినాన్షియల్ మార్కెట్ అని మాట్లాడుకుంటాం కదా, ఇక్కడే మీకు ఈ డౌట్ క్లియర్ అయిపోవాలి. ఎందుకంటే నేను ఈ టాపిక్ రాసేటప్పుడు ఫినాన్షియల్ మార్కెట్, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ అని అది మాత్రమే ఉంది అక్కడ. ఆ మనీ మార్కెట్ అంటే ఏంటి, క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి అని తెలీదు. మరి తెలియాలి కదా అవి కూడా. ఫైనాన్షియల్ మార్కెట్లో 2 రకాల మార్కెట్స్ ఉంటాయండి. ఒకటి మనీ మార్కెట్ అంట. ఆ మనీ మార్కెట్లో ఏం జరిగిద్దంటే, లోన్స్ ఏవైనా ఉంటే అవి 1 year లోపే సెటిల్ అయిపోతాయి. 1 year మ్యాక్సిమం 1 year లోపలే సెటిల్ అయిపోవాలి. అంటే లోన్ అనేది 1 year వరకు మాత్రమే తీసుకుంటే అవి మనీ మార్కెట్ కిందకు వస్తాయి. సో క్యాపిటల్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే, లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మోర్ దెన్ 1 year, ఓకేనా, 2 years, 3 years, ఒక్కొక్కసారి 40 years, 50 years లోన్స్ అనేవి ఆ రేంజ్లో ఉంటాయి. ఓకేనా,
క్లియర్ అయిందా? నాకు అప్పుడు క్రియేట్ అయింది డౌట్, అందుకని నేను పక్కన క్లియర్గా మెన్షన్ చేశాను కూడా, ఇంపార్టెంట్ అది. ఓకేనా? అది అర్థం కాలేదనుకోండి చాలా కన్ఫ్యూజన్స్ వస్తాయి. అందుకని చూడండి, ఇక్కడ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ అన్నాను. అసలు మనీ మార్కెట్ అంటే ఏంటో తెలియాలి కదా. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ అంటే 1 year వరకు లోన్ తీసుకోగలిగే కెపాసిటీ ఉంటుందన్నమాట. అంటే ఈ ట్రెజరీ బిల్స్ యూస్ చేసి మనం 1 year వరకు లోన్స్ తీసుకోవచ్చు. ఆ ఒక పాయింట్ క్లియర్ అయిపోయింది, హ్యాపీ. ఆ తర్వాత టు ఫైనాన్స్ ద షార్ట్ టర్మ్ మరి 1 year అంటే షార్ట్ టర్మే కదా, మరి 40-50 years అంటే బాగా లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ట్రెజరీ బిల్స్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఫైనాన్స్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. ఓకే ఫైన్, అక్కడ దాకా. అండ్ దీస్ ఆర్ డిస్కౌంటెడ్ సెక్యూరిటీస్ and thus issued at discount to the face value. This means if the treasury bill has a face value of 25,000, loan will be given only 21,000. ఈ లోన్ అంటే ఏంటి ఒక్కసారి ఇదంతా తెలుసుకుందాం, దీనికోసం కూడా కాసేపట్లో మాట్లాడతాను. తర్వాత ఈ ట్రెజరీ బిల్ ట్రెజరీ బిల్ మార్కెట్ ఈజ్ ఎ మార్కెట్ వేర్ ట్రెజరీ బిల్స్ ఆర్ బాట్ అండ్ సోల్డ్. ఇది అందరికీ సింపుల్. అందులో టైప్స్ ఆఫ్ ట్రెజరీ బిల్స్ ఉన్నాయి, ఈ 2 చదువుకోండి, మీరు చదివితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. బట్ ఈ ట్రెజరీ బిల్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ కాబట్టి కాసేపు దానికోసం డిస్కస్ చేసుకుందాం. మరి ఇప్పుడు మనకు వచ్చిన బేసిక్ డౌట్ ఏంటి అంటే, ట్రెజరీ బిల్ని యూజ్ చేసి ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్కి లోన్ అంటే అప్పు ఎలా ఇస్తుంది అనేది కావాలి. ఇప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్ అప్పు కావాలి. అట్లాంటప్పుడు ఆర్బీఐ ఏం చేసిద్దంటే ఒక ట్రెజరీ బిల్ని తయారు చేసిద్ది. ఓకేనా? ఆ ట్రెజరీ బిల్ ఎలా ఉంటుందంటే, ఆ ట్రెజరీ బిల్ పైన ఒక వాల్యూ ఉంటుంది. లెటెస్ట్ సే ఇక్కడ ఎగ్జాంపుల్గా 100 అనుకుంటున్నాను. ఆ ట్రెజరీ బిల్ పైన ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని ఫేస్ వాల్యూ అని పిలుస్తారు. పైన ఒక ఎగ్జాంపుల్ ఉంది, అది చేశాక మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది. బట్ ఇది 100 అనేది ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను మీకు అర్థం కావడానికి. ఓకేనా? సో 100 రూపీస్ ట్రెజరీ బిల్ ఒకటి తయారు చేస్తుంది. సో అది 91 డేస్కి ట్రెజరీ బిల్లో టైప్స్ ఉంటాయి. 91 డే ట్రెజరీ బిల్ ఒకటి, 91కి డబల్ 182 డే ట్రెజరీ బిల్ ఒకటి, 182కి డబల్ 364 డే ట్రెజరీ బిల్. మాక్సిమం 364 డేస్ మాత్రమే. అంటే 91 డేస్ అంటే నియర్లీ 3 months కదా, 182 డేస్ అంటే నియర్లీ 6 months, అండ్ 364 అంటే 1 year. అంటే 1 year లోపలే ఈ లోన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అందుకని దీన్ని మనం మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ అని పిలుస్తున్నాం. సో ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఈ తయారు చేసిన ట్రెజరీ బిల్ 91 డేస్ది కావచ్చు, 182 డేస్ది కావచ్చు, లేదా 364 డేస్ది కావచ్చు. నేను ఈ కేసులో 91 డేస్ ట్రెజరీ బిల్ అనుకుంటున్నాను. కాసేపు అనుకుందాం. ఓకేనా? సో ఈ ట్రెజరీ బిల్ని 91 డేస్ ట్రెజరీ బిల్ తయారు చేశాక దాని మీద ఫేస్ వాల్యూ 100 ఉంది కాబట్టి ఈ ట్రెజరీ బిల్ వాల్యూ ఎంత అండి? 100 రూపీస్. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఈ ట్రెజరీ బిల్ని సేల్ చేసేటప్పుడు ఒక ఆప్షన్ కండక్ట్ చేస్తుంది. ఆ ఆప్షన్ కండక్ట్ చేసి ఆ ఆప్షన్లో ఎవరైతే ఈ ట్రెజరీ బిల్ని కొనుక్కుంటారో వాళ్ళకి ట్రెజరీ బిల్ ఇచ్చేసి వాళ్ళు ఇచ్చే మనీని సెంట్రల్ గవర్నమెంట్కి అప్పుగా ఇస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ తిరిగి మనీ పే చేసేస్తుందో కరెక్ట్గా 91 డేస్ తర్వాత, ఈ కేసులో 91 డేస్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ తిరిగి మనీ ఆర్బీఐకి ఇచ్చేస్తుంది. అంటే తీసుకున్న అప్పు క్లియర్ చేయాలి కదా, ఆర్బీఐకి సెంట్రల్ గవర్నమెంట్ తిరిగి అప్పు ఇచ్చేస్తుంది, రిటర్న్ మనీ ఇచ్చేస్తుంది. అలా ఇచ్చేసిన తర్వాత కరెక్ట్గా 91 డేస్ తర్వాత ఎవరైతే ట్రెజరీ బిల్ కొనుక్కున్నారో ఆ పర్సన్ ఆ ట్రెజరీ బిల్ని తీసుకొచ్చి ఆర్బీఐకి సబ్మిట్ చేస్తారు. ఆర్బీఐకి సబ్మిట్ చేసిన వెంటనే ఆర్బీఐ ఏం చేస్తుందంటే తిరిగి ఆ ట్రెజరీ బిల్ మీద ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని ఆ కొనుక్కున్న పర్సన్ ఎవరైతే ట్రెజరీ బిల్ సబ్మిట్ చేశారో ఆ పర్సన్కి రిటర్న్ చేస్తుంది. అయితే ఇక్కడ సేల్ చేసేటప్పుడు ఈ సెక్షన్లో కొంచెం స్టోరీ ఉంటుంది, అది మీకు అర్థం అవ్వాలి, చాలా ఇంపార్టెంట్ అండి, చాలా కేర్ఫుల్గా వినండి. సో సెంట్రల్ గవర్నమెంట్కి అల్టిమేట్లీ లోన్ ఎలా వస్తుంది అనేది మీకు అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఈ సెక్షన్లోకి రండి. ఈ సెక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్లో బ్యాంక్స్, ఎల్ఐసి, జిఐసి, ఇంకా మ్యూచువల్ ఫండ్స్, ఇలా రకరకాల ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేసినాయి. ఓకేనా? అందులో ఈ ఆప్షన్లో ఏం చేస్తారంటే ఈ ట్రెజరీ బిల్ వాల్యూ ఎంత? 100. అయితే ఆర్బీఐ ఏం చేస్తుందంటే ట్రెజరీ బిల్కి బేస్ వాల్యూ సెట్ చేస్తుంది. అంటే 80 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ అనమాట. 80 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ అని చెప్తుంది. సో ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి నచ్చినంత బిడ్స్ రైజ్ చేస్తారు. సో బ్యాంక్ ఏం చెప్తుందంటే నేను 81 అని చెప్తుంది, అండ్ ఎల్ఐసి ఏం చెప్తుందంటే 85, జిఐసి ఏం చెప్పిందంటే అల్టిమేట్లీ 90 అని చెప్పింది. సో ఇంకా అంతకంటే ఎక్కువ ఎవరు పాడట్లేదు. సో ఈ 90 రూపీస్కి అంటే 90 రూపీస్కి పాట పాడారు కదా జిఐసి వాళ్ళు. సో ఈ ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఈ ట్రెజరీ బిల్ని వాల్యూ 100 రూపీస్దే, కానీ ఈ ట్రెజరీ బిల్ని 90 రూపీస్కి జిఐసి వాళ్ళకి అమ్మేస్తారు. ఓకేనా? ఏం జరుగుతుందో క్లియర్గా చెప్తాను వినండి. ఇప్పుడు జిఐసి వాళ్ళ దగ్గర ట్రెజరీ బిల్ ఉంది. ఓకేనా? ఎంత వాల్యూది? 100 రూపీస్ వాల్యూది. జిఐసి వాళ్ళు ఎంత పెట్టి కొనుక్కున్నారు? 90 రూపీస్ పెట్టి కొనుక్కున్నారు. సో 90 రూపీస్ ఎవరికి ఇవ్వాలి? ఆర్బీఐకి ఇవ్వాలి. ఆర్బీఐకి 90 రూపీస్ ఇస్తే 90 రూపీస్ కాస్త మనకి ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్కి అప్పుగా ఇస్తుంది. కరెక్ట్గా 91 డేస్ తర్వాత మరి ఆ టీ బిల్ మెచ్యూరిటీ 91 డేస్ కదా, కరెక్ట్గా 91 డేస్ తర్వాత జిఐసి ఏం చేస్తుందంటే ట్రెజరీ బిల్ పట్టుకొని ఆర్బీఐ దగ్గరికి వస్తుంది. ఆర్బీఐ దగ్గరికి వచ్చిన వెంటనే
ఈ ట్రెజరీ బిల్ వాల్యూ ఎంతైతే ఉందో 100 రూపీస్ కదా, సో ఆ 100 రూపీస్ని కూడా జిఐసికి ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు జిఐసికి ఎంత వస్తుంది? 100 రూపీస్ వస్తుంది. జిఐసి ఎంత పెట్టి కొనుక్కుంది టేబుల్ని? 90 రూపీస్కి. కానీ టీబిల్ సబ్మిట్ చేసిన తర్వాత కరెక్ట్గా 91 డేస్ తర్వాత జిఐసికి ఎంత వస్తుంది? 100 రూపీస్. అంటే ప్రాఫిట్ వచ్చింది కదా 10 రూపీస్. ఆ 10 రూపీస్ ప్రాఫిట్ కోసమనే ఈ మెగా ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా, ఈ కేసులో 10 రూపీస్ వచ్చింది, ఈ మెగా ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఆ ఆప్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇక్కడ 90 రూపీస్కి ఆప్షన్ సెట్ అయింది కాబట్టి జిఐసి 90 రూపీస్ కొనుక్కుంది. ఒకవేళ 85 రూపీస్తో అయిపోయింది అనుకోండి, అప్పుడు వీళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుండే, అప్పుడు 15 రూపీస్ వస్తుండే. సో అంతకంటే ఈ 90 రూపీస్ కంటే ఎక్కువ ఎందుకు ఎవరు పాడలేదు అంటే, ఎందుకంటే వాళ్ళు ఎంత ఎక్కువ పాడితే అంత ప్రాఫిట్ తగ్గిపోద్ది కదా. ఫర్ ఎగ్జాంపుల్ జిఐసి వాళ్ళు 90 రూపీస్ కాకుండా 95 రూపీస్ కొనుక్కున్నారు అనుకోండి, అప్పుడు ఓన్లీ 5 రూపీసే ప్రాఫిట్ వస్తుంది. సో ఈ కొనుక్కున్న వాళ్ళు కూడా ఆ టైం మ్యాచ్యూరిటీ డ్యూరేషన్ ఎంత అండ్ వచ్చే ప్రాఫిట్ ఎంత అవన్నీ ఆలోచించుకుని కొనుక్కుంటారు. ఎక్కువ రిస్క్ కూడా కాకూడదు కదా, అందుకని. అయితే కరెక్ట్గా అదే 90 డేస్ తర్వాత 91 డేస్ తర్వాత ఏం చేస్తారంటే, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్న మనీ రిటర్న్ చేసేయాలి కదా. ఆ తీసుకున్న మనీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐకి రిటర్న్ చేస్తుంది. ఆర్బీఐ అప్పుడు ఏం చేస్తుంది, ఈ జిఐసి వాళ్ళు ఎలాగో టీబిల్ సబ్మిట్ చేశారు కాబట్టి ఆ టీబిల్ సబ్మిట్ చేసిన తర్వాత టీబిల్ వాల్యూ ఎంత అవుతుందో ఆ వాల్యూని జిఐసి వాళ్ళకి రిటర్న్ చేస్తుంది. ఓకేనా, క్లియరా? ఇది అర్థం కాలేదు అనుకుంటే ఒక్కసారి పైన నేను ఆల్రెడీ సిమిలర్ స్టోరీ ఒకటి మెన్షన్ చేశాను, చాలా కేర్ఫుల్గా వినండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది ఏంటి అంటే, ట్రెజరీ బిల్ మీద వాల్యూ అనేది ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో అది 25,000 అండ్ ఇట్స్ మల్టిపుల్స్. మినిమం తక్కువలో తక్కువ 25,000 అయితే ఉంటుందన్నమాట ఒక ట్రెజరీ బిల్ వాల్యూ. నేను 100 అని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. తక్కువలో తక్కువ 25,000 అండ్ ఇట్స్ మల్టిపుల్స్ అంటే 25,000, 50,000, 75,000, 1 lakh, 1,25,000. సో అలా ఉంటుందన్నమాట. అలా మరీ అంత తక్కువ ఉండదు, ల్యాక్స్ అండ్ క్రోర్స్లో ఉంటుందన్నమాట నార్మల్లీ ట్రెజరీ బిల్ ఆప్షన్లో పెట్టేటప్పుడు. ఓకేనా, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి మనీ కావాలి. ఆర్బీఐ ఏం చేస్తుంది, ఇక్కడ ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఎల్ఐసి, బ్యాంక్స్, జిఐసి, ఈపీఎఫ్ఓ, మ్యూచువల్ ఫండ్స్, సమ్ ప్రైవేట్ కంపెనీస్, సో వీళ్ళకి ఒక ఆప్షన్ కండక్ట్ చేసి వీళ్ళల్లో ఒకరికి ఆ ట్రెజరీ బిల్ని అమ్మేస్తుంది. కింద నేను స్టోరీ డీటెయిల్గా రాసాను, ఒక్కసారి అది చూడండి. లెట్ us say RBI as an issuer of the treasury bill has put a treasury bill of 25,000, for example 25,000 ఒక ఆప్షన్లో పెట్టింది. Let us say banks and LIC with some other private organization participated in the auction. Okay, and raising their bid. మరి బ్యాంక్ ఆర్బీఐ ఏం చేస్తుంది, ఒక బేస్ ప్రైస్ సెట్ చేస్తుంది 80 రూపీస్ అని, 20,000 అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో 22,000 అనుకో. సో 20,000 సెట్ చేసింది. బేస్ ప్రైస్ ఎంత? 20,000 సెట్ చేసింది. సో అక్కడ నుంచి వీళ్ళు ఏం చేశారంటే, సో మిగతా అందరూ కూడా 20,000 ఆర్బీఐ సెట్ చేసింది కదా, మిగతా అందరూ ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్స్ రైజ్ చేస్తారు. సో బ్యాంక్స్ ఏమన్నాయంటే 20K అని చెప్పినాయి అనుకుందాం, అండ్ ప్రైవేట్ సెక్టర్స్ ఏమన్నాయి, నేను 21K అన్నారు. అయితే ఫైనల్లీ ఎల్ఐసి ఏం చెప్పిందంటే 22K అని చెప్పారు. అంతకంటే ఎక్కువ ఎవరు వెళ్ళలేరు, ఎందుకంటే నువ్వు ఎంత ఎక్కువ కొనుక్కుంటే నీకు ప్రాఫిట్ వచ్చేది మాత్రం అది 25,000 రూపీస్ ట్రెజరీ బిల్ కదా, నువ్వు 22K కొనుక్కుంటున్నావు, నీకు వచ్చే ప్రాఫిట్ మ్యాచ్యూరిటీ టైంకి మళ్ళీ 25,000 వస్తుంది. అంటే నీకు 3,000 ప్రాఫిట్ ఉంది. ఇక్కడ కూడా నువ్వు ఇంకా ఎక్కువ పోయావు అనుకో, 23,000 కొన్నావు అనుకో, అప్పుడు 2,000 ప్రాఫిట్ వస్తుంది. అందుకే 22 దగ్గర ఎల్ఐసి చెప్పిన తర్వాత ఇంకా ఆగిపోయారు, ఇంకా అంతకు ముందుకు ఇంకెవరు వెళ్ళలేదు. ఓకేనా, ఎల్ఐసి వాళ్ళకి ఇప్పుడు 22,000 రూపీస్కి, ఓకేనా, 22,000 రూపీస్కి ఆ ట్రెజరీ బిల్ అనేది సేల్ చేసేసారు. అయితే ఏదైతే ప్రైజ్కి వాళ్ళు కొనుక్కుంటున్నారో దాన్ని డిస్కౌంటెడ్ వాల్యూ అంటారు. ఇలా మనీని తక్కువ చేసి అమ్మడాన్ని ఏమంటారంటే డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్ అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇలా ప్రైజ్, ఒరిజినల్ ప్రైస్ ఎంత ట్రెజరీ బిల్ది 25,000, కానీ 22,000కి అమ్ముతున్నారు, అంటే ఎంతో కొంత డిస్కౌంటెడ్ వాల్యూకి అమ్ముతున్నారు. అందుకనే ట్రెజరీ బిల్ అనేది డిస్కౌంటెడ్ వాల్యూకి వెళ్తుంది అని చెప్పేసి మనం ఇందాకే మాట్లాడుకున్నాం, అవునా. సో ఈ డిస్కౌంటెడ్ వాల్యూకి వెళ్తుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్స్ అంటారు. ఓకేనా, దెన్ the bill is purchased by LIC for 22K and after 182 days bill anamata. After 182 days LIC gives it to RBI and RBI gives the face value of the bill which is 25,000. అంతే కదా, 22,000కి ఎల్ఐసి కొనుక్కుంది. సో 182 డేస్ అయిపోయిన తర్వాత ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఆ టేబుల్ సబ్మిట్ చేస్తుంది. వెంటనే వాళ్ళు ఆ ఫేస్ వాల్యూ చూసి ఆ ఫేస్ వాల్యూలో ఉన్న మనీని ఎల్ఐసికి ఇచ్చేస్తారు. ఎటువంటి ప్రాఫిట్ లేకుండా ఆ టేబుల్ ఎందుకు కొనుక్కుంటారు ఎవరైనా సరే, కొనరు కదా. హెన్స్ దెర్ ఈస్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 3,000 ఫర్ ఎల్ఐసి. అంతే కదా. ఇక్కడ ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ప్రాఫిట్ అండ్ ట్రెజరీ బిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫేస్ వాల్యూ మైనస్ డిస్కౌంటెడ్ వాల్యూ. ఫేస్ వాల్యూ అంటే అక్కడ మనం మాట్లాడుకున్న 25,000, డిస్కౌంటెడ్ వాల్యూ అంటే వాళ్ళు ఈ డిస్కౌంటెడ్ ప్రైస్కే కదా కొనుక్కున్నారు, అది 22K. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది సార్ ఎల్ఐసికి అంటే 3,000 వచ్చింది, అంతే కదా. అయితే సార్ మళ్ళీ ఆర్బీఐ మళ్ళీ తిరిగి ఎల్ఐసికి 25,000 పే చేస్తుంది కదా,
మరి ఆర్బీఐ ఎందుకు సార్ ఆ లాస్ తీసుకుంటుంది? ఆర్బీఐ లాస్ తీసుకోవట్లేదు. ఆర్బీఐ 22,000కి కొనుక్కుంది కదా, 22,000కి అమ్మేసింది కదా. ఆర్బీఐ దగ్గరకు వచ్చిన ఈ 22,000ని ఆర్బీఐ ఏం చేస్తుంది? ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్కి అప్పుగా ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్గా మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత, అంటే అదే 182 డేస్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ రిటర్న్ చేస్తుంది మనీ. అంటే 22,000 రిటర్న్ చేయదు, 22,000తో పాటు ఇంకా ఎక్స్ట్రా మనీ అంటే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా, అది కూడా రిటర్న్ చేసేస్తుంది. సో ఫైనల్లీ 25,000 అయితే అందులో ఉంటుంది. ఆ 25,000నే ఆర్బీఐ తీసుకొచ్చి ఆ ఎల్ఐసికి ఇచ్చేస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ స్టోరీ పైకి వెళ్దాం ఒక్కసారి, ఓకేనా? కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు, నేనే కన్ఫ్యూజ్ అయినట్టు చెప్పానేమో. ఒకసారి చూడండి, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి మనీ కావాలి, సో ఆర్బీఐకి చెప్పింది. ఆర్బీఐ ఏం చేసింది? ఆప్షన్ కండక్ట్ చేసి ఇందులో ఒకరికి 22,000కి ఏమో ట్రెజరీ బిల్ని అమ్మేసింది. సో అది ఎల్ఐసి తీసుకుంది. ఓకే, సో ఇప్పుడు ఎల్ఐసి ఇచ్చే ఈ 22,000 ఆర్బీఐ దగ్గరకు వస్తే ఆర్బీఐ ఆ 22,000 ఏమో సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తుంది. కరెక్ట్గా 182 డేస్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్తో కలిపి 25,000 ఆర్బీఐకి ఇచ్చేస్తుంది. సో కరెక్ట్గా అదే 182 డేస్ తర్వాత ఎల్ఐసి ఏం చేస్తుంది? తన దగ్గర ఉన్న ట్రెజరీ బిల్ని తీసుకొచ్చి ఆర్బీఐకి సబ్మిట్ చేస్తుంది. సబ్మిట్ చేసేటప్పుడు ఆ ట్రెజరీ బిల్ మీద ఏదైతే వాల్యూ ఉందో 25K, ఆ 25,000ని తీసుకొచ్చి ఎల్ఐసికి ఇచ్చేస్తుంది. అంతే. ఇక్కడ ఆర్బీఐ ఏంటంటే ఒక మీడియేటర్ లాగా యాక్ట్ చేస్తుంది. క్లియరా? అయితే దీనికి మనం ఇందాక మాట్లాడుకున్న ఇన్ఫ్లేషన్కి రిలేషన్ ఏంటి అంటే, నేను మీకు ఇందాక చెప్పాను, జనాలు అప్పులు తెచ్చుకుంటున్నారు. ఎవరి దగ్గర నుంచి అప్పులు తెచ్చుకుంటారండి? అప్పులు తెచ్చుకునే వాళ్ళ పర్చేసింగ్ పవర్ పెంచుకుంటున్నారు. ఎవరి దగ్గర నుంచి అప్పులు తెచ్చుకొని పర్చేసింగ్ పవర్ పెంచుకుంటున్నారు? లోన్స్ తెచ్చుకుంటున్నారని చెప్పాను కదా. సో వీళ్ళ దగ్గర నుంచే కదా లోన్స్ తెచ్చుకుంటున్నారు. వీళ్ళ దగ్గర నుంచే లోన్స్ తెచ్చుకుంటున్నారు. వీళ్ళ దగ్గర నుంచే లోన్స్ తెచ్చుకొని వాళ్ళ పర్చేసింగ్ పవర్ పెంచుకుంటున్నారు. పర్చేసింగ్ పవర్ పెరిగిందంటే డిమాండ్స్ పెరుగుతున్నాయి. డిమాండ్స్ పెరిగినాయి అంటే వస్తువుల యొక్క ప్రైజెస్ పెరిగిపోతున్నాయి. అది మంచిది కాదు, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. కాబట్టి అట్లాంటప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే ట్రెజరీ బిల్ ఇంట్రడ్యూస్ చేసి, ఇందులో చూడండి, మన కంట్రీలో వీళ్ళ దగ్గరే కదా మనీ మొత్తం సర్క్యులేట్ అవుతుంది. మనీని మొత్తం హ్యాండిల్ చేసేది వీళ్ళే కదా. బ్యాంక్స్, ఎల్ఐసీలు, జిఐసీలు, ఈపీఎఫ్ఓలు, మ్యూచువల్ ఫండ్స్, వీళ్ళే కదా మనీని హ్యాండిల్ చేసేది. వీళ్ళ ద్వారా ప్రజలకు అప్పులు వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళకి ట్రెజరీ బిల్స్ అమ్మిన తర్వాత, అంటే చూడండి ఈ కేసులో ఒకే ఒక ట్రెజరీ బిల్ వెళ్ళింది. మనం ఎగ్జాంపుల్గా ట్రెజరీ బిల్ మెకానిజం అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఎల్ఐసి ఒకటే కొనుక్కున్నదని. కానీ ఇన్ఫ్లేషన్ బాగా నడిచే టైంలో ఆప్షన్ చాలాసార్లు కండక్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ట్రెజరీ బిల్స్ కొనుక్కుంటే, అట్లాంటప్పుడు ఏం జరుగుతుంది? ఈ ఆర్గనైజేషన్స్ దగ్గర ట్రెజరీ బిల్స్ కొనే ప్రాసెస్లో మనీ అనేది తగ్గుతుంది. వీళ్ళ దగ్గర మనీ తగ్గింది అంటే ప్రజలకి అప్పులు ఇవ్వడం తగ్గుతుంది. మరి ప్రజలకు అప్పులు ఇవ్వడం తగ్గింది అంటే ప్రజల దగ్గర మనీ తగ్గుతుంది. మనీ తగ్గింది అంటే పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. పర్చేసింగ్ పవర్ తగ్గింది అంటే వాళ్ళ యొక్క డిమాండ్స్ తగ్గుతాయి. డిమాండ్స్ తగ్గినాయి అంటే వస్తువుల యొక్క ప్రైజెస్ తగ్గుతాయి. వస్తువుల యొక్క ప్రైజెస్ తగ్గినాయి అంటే ఇన్ఫ్లేషన్ మళ్ళీ తగ్గి నార్మల్ అవుతుంది. మీకు ఇది అర్థమైందా? ఒకవేళ ఇది అర్థం కాకపోతే, ఈ కనెక్షన్ అర్థం కాకపోతే ఒకసారి నాకు మళ్ళీ చెప్పండి కామెంట్ సెక్షన్లో, ఓకేనా? నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా కేర్ఫుల్గా వినండి. ప్రజల దగ్గర పబ్లిక్ దగ్గర మనీ ఉందనుకోండి, మనీ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ కాకుండా ఇంకా ఎక్కువ మనీ ఉందనుకోండి, పర్చేసింగ్ పవర్ ఇంకా ఎక్కువ ఉన్నట్టు. సో లోన్స్ తెచ్చుకుంటారు, రకరకాల ల్యాండ్స్ కానీ ఇంకా రకరకాల కొనుక్కోవడానికి లోన్స్ తెచ్చుకుంటారు, రకరకాలుగా చేస్తారు. ఇప్పుడు ఆ లోన్స్ తగ్గినాయి అనుకోండి. లోన్స్ ఎప్పుడు తగ్గుతాయి? ఎవరైతే లోన్స్ ప్రొవైడర్స్ ఉంటారో వీళ్ళ దగ్గర మనీ తగ్గితే లోన్స్ ఇవ్వడం తగ్గుతుంది. లేదంటే ఇచ్చే లోన్స్ కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లాంటప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా లోన్స్ తీసుకోవడం తగ్గిస్తారు. సో లోన్స్ తీసుకోవడం తగ్గించారు అంటే వాళ్ళ పర్చేసింగ్ పవర్ తగ్గి, డిమాండ్స్ తగ్గి, ప్రైజెస్ తగ్గి, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఓకేనా? సో వీళ్ళ దగ్గర మనీ ఎందుకు తగ్గుతుంది? వీళ్ళ నుంచి వాళ్ళకి లోన్స్ ఎందుకు తగ్గుతాయి అంటే, వీళ్ళు ట్రెజరీ బిల్స్ కొనే ప్రాసెస్లో, వాళ్ళు బెనిఫిట్స్ ఆశించే ప్రాసెస్లో వాళ్ళ దగ్గర ఉన్న మనీ మొత్తం కూడా ఆ ట్రెజరీ బిల్స్ కొనుక్కోవడానికి పెడతారు. సో దానివల్ల అంటే ఆర్బీఐ ఇండైరెక్ట్గా ఏం చేస్తుంది అంటే ఈ మెయిన్ ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి మనీ సక్ చేసుకుంటుంది. అలా సక్ చేసుకోవడం వల్ల ప్రజలకు మనీ ఫ్లో అనేది తగ్గుతుంది. అలా తగ్గడం వల్ల వాళ్ళ పర్చేసింగ్ పవర్ తగ్గి ఇన్ఫ్లేషన్ నార్మల్ అవుతుంది. అది ట్రిక్ అనమాట. ఇంకా నేను ఇది మీకు ముందే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, చాలామంది రెపో రేట్ కోసం మాట్లాడతారు, రివర్స్ రెపో రేట్ కోసం మాట్లాడతారు, అవన్నీ ముందే చెప్పేస్తారు బ్యాంకింగ్ అవేర్నెస్ అనగానే. బట్ అవన్నీ ఎందుకు వచ్చినాయి అనేది తెలియాలంటే మీకు ఇదంతా అర్థం కావాలి. అందుకనే నేను అవన్నీ ముందు మెన్షన్ చేయలేదు. ఓకేనా? అవన్నీ ఎప్పుడు మెన్షన్ చేయాలో అప్పుడే మెన్షన్ చేయాలి. నేను అప్పుడే మీకు నేర్పిస్తాను అవన్నీ కూడా. ఓకేనా? ఇప్పుడు ఈ స్టోరీ అంతా తెలిస్తే అవి మీకు క్లియర్గా అర్థం అవుతాయి. రెపో రేట్ అంటే ఎందుకు రెపో రేటే అంటారు, అంటే ఎగ్జాక్ట్లీ రెపో రేట్ అంటే ఏంటనేది మీకు అప్పుడు చెప్తాను. దీని తర్వాత ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఓకేనా? అది కూడా తెలుసుకుందాం. కాకపోతే ఈ సెషన్లో మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏ టాపిక్లో అర్థం కాకపోయినా, ఏదైనా నేను కన్ఫ్యూజింగ్గా చెప్పున్నా కానీ
ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, చెప్పడం మర్చిపోవద్దు. ఓకేనా? మర్చిపోరు కదా? ఓకే, ఇక్కడతో ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అండ్ అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ స్టే హైడ్రేటెడ్. ఓకేనా? బాయ్ మరి.